ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విడువక నిత్యము నీ ఎడల కృప చూపించువాడై ఉన్నాడు. ఒక్క నిమిషము కాదు, ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, కానీ విడువక నిన్ను విడిచిపెట్టకుండా నిత్యము నీ ఎడల దేవుడు కృపను చూపిస్తూనే ఉన్నాడు. కనుకనే నీవు దేవునికి దూరమైపోయినా, దేవునికి ఇష్టం లేని కార్యములు ఎన్ని చేసినా, లేదా నీవు దేవుని ప్రేమిస్తూనే ఉన్నా, నీవు ఏమై ఉన్నావో అది ఆయన కృపను బట్టే. ఈ దినమున నీవు కలిగినదంతయు ఆయన కృపను బట్టే. నీవు ఏమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అది దేవుని కృప వలన మాత్రమే కలుగుతుంది. కనుక ఆయన దేవుడు నిరంతరము నిత్యము నీ ఎడల కృపను చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టే ఈ దినమున నీవు సజీవ లెక్కలో ఉన్నావు. ఆయన కృప పొందిన దానవై, ఆయన కృప పొందిన వాడవై ఉన్నావు. ఆయన ఎడల కృప చూపిస్తున్నాడు. కనుకనే నీవు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ వాహనం ఎక్కినా, ఎక్కడ ప్రయాణం చేసినా, నువ్వు ఏ పని చేస్తున్నా ఆది నుంచి అంతం వరకు దేవుడు నీకు విడువక నీ ఎడల కృప చూపించువాడై ఉన్నాడు. ఆయన కృప వల్ల మాత్రమే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అది మాత్రం మనము ఎంతైనా గమనించుకోవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని యందు నీవు విసుకక నిత్యము ప్రార్థన చేయవారముగా మనము ఉండాలి. నీవు విసుకక నిత్యము ప్రార్థన చేసి చూడు. ఆయన నీ ఎడల విడువక నిత్యము నీ ఎడల కృప చూపిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఈ యొక్క వాక్యము వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన రాత్రి అంతా మీ కాపుదల కింద భద్రపరిచారందును బట్టి మీకు వందనములు దేవా. మరలా ఆ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క రెక్కల కింద భద్రపరిచి మరలా సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఫలింప చేయండి. నేను ఆ వాక్యము ద్వారా తండ్రి వారి జీవితాల్లో మారు మనసు పొందులాగున, మార్పు కలిగినటువంటి జీవితాన్ని వారు జీవించలాగున సహాయం చేయండి తండ్రి. విడువక నిత్యము మా ఎడల కృప చూపిస్తున్న దేవా, ఈ స్థితిని మాకు కలిగించిన దేవా మీకు స్తోత్రము తండ్రి. సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రము దేవా. అట్టి స్థితిని ఎల్లప్పుడూ మాపై ఉంచి మీ కృపను ఎల్లప్పుడూ నిత్యము మాపై విడువక చూపిస్తున్నందుకే మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడయండి. ముందుగా మాకు ఉండి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఎంతమంది బలహీనులుగా ఉన్నారో బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేయండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో బలం చేకూర్చండి. మీ శక్తిని నాయన పరిపూర్ణతను కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ పరిశుద్ధత కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, వివాహ సమస్యల నుంచి విడుదల కలిగించండి. తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచండి దేవా. గర్భఫలాలను దయచేయండి. బిడ్డలు లేకుండా ఎంతమంది బాధపడుతున్నారు, అవమానాలు పడుతున్నారు. యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం. అవమానాల నుంచి, నిందల నుంచి, వేదనల నుంచి నాయన మీరు విడుదల కలిగించమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు
మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవా. తండ్రి, ఎంతమంది విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి. కుటుంబాల్లో నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.